కూర్చోండి. కింద కూర్చుంటే పర్వాలేదనుకుంటే కింద కూర్చోండి. లేదు అనంటే ధ్యానం కింద చేస్తూనే కూర్చోలేము ఎక్కువ సేపు అనుకున్న వాళ్ళు మీరు చైర్‌లో గూడా కూర్చోవచ్చండి. లేదు కూర్చోలేమనుకున్న వాళ్ళు రిలాక్స్‌గా పడుకొని పక్కన ఫోన్ పెట్టుకొని వింటూ చేసుకోండి. కానీ కదలకుండా ఉండేలాగా చేయండి. ఓకేనా? 2 చేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచుదాం. పూర్తిగా శ్రీ మాతాజీకి సరెండర్ అవుదాం ఫస్ట్ మనము ధ్యానం చేయడానికి. ఫస్ట్ మనకి బాహ్యంగా మనం శ్రీ మాతాజీ దగ్గర కూర్చొని ఉన్నా కూడా అంతర్ముఖంగా మనము సిద్ధంగా ఉండాలి. మన యొక్క మనస్సు, మెదడు, శరీరము అన్నీ కూడా నిశ్శబ్దం అవ్వాలి, నిలకడ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనలో వచ్చే వైబ్రేషన్స్‌ని మనం గుర్తుపట్టగలుగుతాము. 2 చేతులు శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచుదాం కాలు మీద పెట్టుకొని. మన చేతుల్లోనూ, అలాగే సహస్రారంలోనూ, మన వెనక వైపు వీపు భాగంలో ఉన్న వెన్నుముక్కలోనూ ఒక్కసారి గమనించుకుందాం. వైబ్రేషన్స్ 2 చేతుల్లోనూ ఎలా వస్తున్నాయి గమనించుకుందామండి ఫస్ట్. ధ్యానం చేయటానికి ముందు కావాల్సినటువంటి స్థితిని తెచ్చుకుందాం. ఏకాఏకిన ధ్యానంలో కూర్చున్నా కూడా మనం ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. కాబట్టి ముందు ఆలోచనలని నిశ్శబ్దం చేసుకోవాలి అనంటే మనల్ని మనం గమనించుకోవాలి ఫస్ట్. మన మెదడు కోతి లాంటిది. అది ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి, ఆ కొమ్మకి, ఈ కొమ్మకి దూకుతూ తిరుగుతానే ఉంటుంది. అంటే మన ఎడమ వైపుకెళ్ళి గతం నుంచి కొన్ని ఆలోచనలు, కుడివైపుకెళ్ళి భవిష్యత్తు నుంచి కొన్ని భయాలను, ఆందోళనలను, ఆలోచనలను అన్నీ తెచ్చుకుంటూ ఉంటుంది మన మెదడు. ఎప్పుడైతే మన చిత్తంలో శ్రీ మాతాజీ గారిని ఉంచుకొని, ఆ మెదడును గమనించుకుంటామో, అక్కడి నుంచి అది నిశ్శబ్దం అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే కోతి రూపం నుంచి హనుమాన్ రూపంలోకి మారిపోతుంది మన మెదడు. మన 2 చేతుల్లో గమనించుకుందాం. వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి? మన వేళ్ళకి తెలుస్తున్నాయా? అరచేతిలో వస్తుందా? మెల్లిగా మోచేతి వరకు వస్తున్నాయా? అక్కడి నుంచి మన భుజాల వరకి వస్తున్నాయా? భుజాల నుంచి మన మెడ భాగం వెనక వైపు వస్తున్నాయా? మెడ నుంచి సహస్రారం మన మెదడంతా వస్తున్నాయా? గమనించుకుందాం. సహస్రారం నుంచి తిరిగి శరీరమంతా వ్యాప్తి చెందుతున్నాయా వైబ్రేషన్స్? మెదడు నుంచి మన శరీరాన్నంతా స్పృశిస్తూ అరికాళ్ళ వరకి వస్తున్నాయా? శరీరమంతా వ్యాపిస్తున్నాయా లేదా గమనించుకుందాం. ఇప్పుడు మన హృదయంలో గమనించుకుందాం. ఎడమ హృదయ చక్రంలో, అలాగే కుడి హృదయ చక్రంలో గమనించుకుందాం. మన ఆలోచనలు, ఇంకా మన మనస్సు బంధాలతోటి కూడుకుపోయి ఉందా ఆలోచనలతో? అవన్నీ కూడా మాతాజీకి సమర్పించుదాం. హృదయం నుంచి సహస్రారంలోకెళ్ళి, సహస్రారం మీద ఉన్న శ్రీ సదాశివ శ్రీ ఆదిశక్తికి సమర్పించుదాం. మన బంధాలని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని, మన ధ్యానాన్ని సర్వము అక్కడ సమర్పించుకుందాం. శ్రీ మాతాజీ సాక్షాత్తు
శ్రీ సదాశివ, శ్రీ ఆదిశక్తి మీరే తల్లి. అమ్మా, మా అందరి సహస్రారంలో ఉన్న అర్ధనారీశ్వర రూపంలో మా యొక్క సమస్తమును స్వీకరించండి తల్లి. శ్రీమాతాజీ, మా అందరి ఆధ్యాత్మిక ఉన్నతిని మీ పాద పద్మముల చెంత వృద్ధిపరచండి తల్లి. అమ్మా, మీ బిడ్డలమైన మా అందరి సంపూర్ణ శరణాగతిని పెంపొందింపచేసి మీ యొక్క హృదయంలోకి స్వీకరించండి తల్లి మా శరణాగతిని. శ్రీమాతాజీ, మమ్మల్ని మీ హృదయంలో ఉంచుకున్నారు తల్లి. మీ హృదయం ద్వారా వచ్చే మీ యొక్క కరుణని మా శరీరం అణువణువున ప్రతి కణమున ప్రసరింపచేసి మీ ప్రేమని, మిమ్మల్ని గుర్తుంచుకొని అనుక్షణం ప్రవర్తించే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. ఈ యొక్క సృష్టియే మీరు, మా శరీరం కూడా మీరే తల్లి. ఎంతో ముద్దుగా ప్రేమతో తయారు చేసుకున్నారు తల్లి మమ్మల్ని. ఈ రక్త మాంసాలతో కూడిన ఈ ఎముకల గూడులో, ఈ తోలు తిత్తిలో మీ యొక్క ప్రేమ అనే రక్తాన్ని నిరంతరం ప్రసరింపచేస్తున్నారు తల్లి. అమ్మా, దయచేసి ఈ శరీరాన్ని పవిత్రంగా తయారు చేయండి. శ్రీమాతాజీ, మీ యొక్క ఆత్మ పరమాత్మ శక్తిని ఈ శరీరంలో ఉండే మీ ఆత్మతో అనుసంధానం చేసుకుని సంపూర్ణ యోగానందాన్ని మాకు ప్రసాదించండి తల్లి. ఈ శరీరంలో ఉండే అన్ని దేవీ దేవతలని, గణాలని, పంచభూతాలని, అష్టదిక్కులని, నవగ్రహాలని, సమస్త గణాలని జాగృతపరచి మీ యొక్క శక్తులతో అనుసంధానం చేయండి తల్లి. ఈ భూమి మీదికి మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చారో, ఈ జీవితాన్ని మాకెందుకు ఇచ్చారో, ఈ ప్రదేశాలలో మమ్మల్ని ఎందుకు నిలబెట్టారో సర్వం మీ యొక్క శుద్ధ ఇచ్చే తల్లి. మీ యొక్క శుద్ధ ఇచ్చని మా ద్వారా నెరవేర్చుకోండి తల్లి. మాలో వస్తున్న అనవసరమైన ఆలోచనలని, మాపై వస్తున్న అనవసరమైన ఆలోచనలని మీ యొక్క నిర్మల చిత్తం ద్వారా తీసివేయండి తల్లి. అమ్మా, మా యొక్క శరణాగతిని అనుక్షణం మా సహస్రారంలో ఉన్న మీ యొక్క ఆదిశక్తి పాద పద్మముల చెంత సమర్పించుకుంటున్నాను తల్లి. ఈ సంపూర్ణ శరణాగతితో మాకు మీకు అనే భేదం లేకుండా సకలం సర్వం మీరే అయ్యి మమ్మల్ని పూర్తిగా మీతో మమేకం చేసుకోండి తల్లి. మాలో మీరే కనిపించండి. ఈ లోపల ఉన్న అరిషట్ వర్గాలని అంతం చేసి అహంకార ప్రత్యహంకారాలని సమూలంగా తీసివేసి మాలో మీరే కనిపించండి తల్లి. మీకే విజయం చేకూర్చాలి తల్లి. ఈ ప్రపంచమంతా మీలో నిండి ఉంది. మీరే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నారు.
మీ విరాటాంగన రూపంలో అణువులా ఉన్న మమ్మలను సంపూర్ణమైనటువంటి శరణాగతిలో తీసుకెళ్ళండి తల్లి. శ్రీ మాతాజీ మీకు జయమగుగాక. అమ్మా మీ యొక్క అనంతంలో అణువులం మేం తల్లి. మీ పాద పద్మముల కంటిన ధూళిలో అణువైన మా జన్మధన్యం తల్లి. శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. మీ అణువులమైన మాలో మీ యొక్క అనంతాన్ని చూపిస్తున్నారు తల్లి. అమ్మా మీకు జయం కలుగుగాక. మాలోను ఈ సృష్టిలోను విరాటాంగన స్వరూపమైన మీలోనూ మీకు జయం కలుగుగాక తల్లి. దిగ్విజయోస్తు తల్లి. దిగ్విజయోస్తు. దిగ్విజయోస్తు తల్లి. జై శ్రీ మాతాజీ. అమ్మా మా అందరికీ సామూహికంగా ధ్యానం చేసుకునేందుకు ఈ సమయంలో మీ యొక్క అనుమతిని కోరుకుంటున్నాం తల్లి. అమ్మా మీరే మా చేయి పట్టుకొని ధ్యానం లోతుల్లోకి తీసుకువెళ్ళండి తల్లి మమ్మల్ని. మీ చేయి పట్టుకొని నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అందరం కూడా బంధం తీసుకుందాం. ఇప్పుడు ఇదే స్థితిలో మన వైబ్రేషన్స్ ని గమనించుకుంటూ కళ్ళు మూసుకుని మన చేతుల కదలికలతో వస్తున్నటువంటి చైతన్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందంతో బంధం తీసుకుందాం. మెల్లిగా ఒక్కొక్క చక్రం దగ్గర మనం ఆ చైతన్యాన్ని గమనించుకుంటూ తీసుకుందాం. మెడ దగ్గరికి వచ్చేసరికి తలను పైకెత్తుదాం. ఆజ్ఞ దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ నార్మల్ గా చేసుకొని మన చేతులను పైన గమనించుకుంటూ కళ్ళు తెరిచి ఆ ముడి వేసుకుందాం గట్టిగా. చేతులు ఎంత పైకి తీసుకెళ్ళగలిగితే అంత పైకి, మన చేతులు పైకి వెళ్ళిన కొద్దీ మన కుండలిని మాత పైకి వెళ్తూ ఉంటారు. ఎబో సహస్రారంలో ఉండే ప్రదక్షిణ వరకు మనము మన చేతులని తీసుకెళ్ళాలి. అంటే మన కుండలిని మాతని అక్కడి వరకు తీసుకెళ్తున్నామని అర్థం. అక్కడ గమనించుకుందాం మన స్థితి కేవలం ఒక్క బంధంతోనే కుండలిని సహస్రారంలో నుంచి వలయం ప్రదక్షిణ వరకు వెళ్తుంది అంటే ఆ బంధన్కి ఎంత ప్రాముఖ్యత ఉంది. కేవలం ఒక్క బంధంతోటే మనం అన్నింటినీ జయించవచ్చు. అంత శక్తి ఉంది బంధన్కి. అలాంటి బంధన్ మనం ఎలా వేసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి ప్రతిరోజు. కవచం కూడా అంతే. ఎంత పైనుంచి వేసుకోగలిగితే అంత పైనుంచి తీసుకెళ్దాం. శ్రీ మాతాజీ గారు అయితే బాగా వంగి మరీ వదిలేస్తారు ఇట్లాగా. ఒక్కసారి మన యొక్క వైబ్రేషన్స్ ని గమనించుకుందాం. రెండు చేతులు తెరిచి ఉంచుకుందాం. కాలు మీద పెట్టేసుకొని మెడిటేషన్ పొజిషన్ లో కళ్ళు మూసుకుందాం. మన చిత్తాన్ని మాడు భాగంలో సహస్రారంలో ఉంచుకుందాము. ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. తల్లి యొక్క అనుమతితో శ్రీ మాతాజీ గారి యొక్క చేతులను పట్టుకొని మనమంతా కూడా
మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. మూలాధారం నుంచి సహస్రారం నుంచి వలయం ప్రదక్షిణ వరకి మన ప్రయాణాన్ని చేసుకుందాం. ఈ ప్రయాణంలో ఎడమ వైపున ఆలోచనలు, కుడివైపున ఆలోచనలు మనకొస్తూ ఉంటాయి. వాటిని వచ్చిన ప్రతిదాన్ని తల్లికి సమర్పించుదాం. మనం ఒక ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ఎడమవైపు, కుడివైపు ఎలా అయితే చెట్లని, పర్వతాలని, పొలాలని మనం గమనిస్తూ ఉంటామో, అదే విధంగా మనలో ఈ ప్రయాణంలో వచ్చే ఆలోచనలు, మనం సుషుమ్నా నాడిలో నుంచి ప్రయాణం చేస్తున్నాము. ఆ ప్రయాణం కొనసాగుతున్నప్పుడు మనకి ఈ ఎడమ వైపున ఆలోచనలు గుర్తొస్తుంటాయి. కుడివైపున ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి. గతానికి సంబంధించినవి, భవిష్యత్తుకు సంబంధించినవి. వాటన్నింటినీ కూడా తల్లికి సమర్పిస్తూ ముందుకెళ్దాం. అవి ఎలాంటివి అనంటే, ఒక తామర పువ్వు ఎదగాలి, పైకి లేచి అది విచ్చుకోవాలి అనంటే, కింద బురద అవసరం కంపల్సరీ. ఆ బురద లేకపోతే తామర పువ్వు విచ్చుకోలేదు. అలాగే ఈ ఆలోచనలనే తాకిడి మనలో తగలకపోతే మన ఆధ్యాత్మిక ఉన్నతిలోకి మనం వెళ్ళలేము. అవి దాటుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క కష్టం ఒక్కొక్క మెట్టుగా చేసుకొని, ఆ మెట్లెక్కుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క మెట్టుగా మనకి తయారవుతుంది. ఆ ఆలోచన దాటినప్పుడు మాత్రమే మనం ఇంకా ఎత్తుకు ఎదుగుతూ ఉంటాము. కాబట్టి వాటి గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనం ధ్యానం కంటే ముందు ఇవన్నీ చేయాలి. ఇవి చేస్తేనే ధ్యానం. గమనించుకుందాం. మన శరీరంలో వచ్చే మార్పులని గమనించుకుందాం. ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకొని, హోల్డ్ చేసి, మూలాధారం దగ్గర ఆ గాలిని తీసుకొని హోల్డ్ చేసి, మెల్లిగా రిలీజ్ చేసి, 3 మహామంత్రాలని తీసుకుందాం. ఓం त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकलिकी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ
त्वमेव साक्षात् श्रीकलिकी साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्रीनिर्मला देव्यै नमो नमः. శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. హృదయపూర్వకంగా తీసుకుందాం మనం మంత్రాస్. అప్పుడే అవి శక్తివంతంగా పనిచేస్తాయి మనలో. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ చెప్పారు శ్రీ గణేశుడు మనకి అన్న అవుతారని. శ్రీ గణేశుడిని మనము అన్న అని సంబోధించుకోవచ్చు, పిలవచ్చు అన్నని. శ్రీ మాతాజీ సాక్షాత్తు శ్రీ గణేశులు మీరే తల్లి. అమ్మా, శ్రీ గణేశ రూపంలో మా యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిలో ఎదురయ్యే అన్ని ఆటంకాలను సమూలంగా తీసివేయండి తల్లి. మూలముల నుంచి మాలో శ్రీ గణేశ శక్తిని ప్రజ్వలితం చేయండి తల్లి. శ్రీ మాతాజీ సాక్షాత్తు శ్రీ గణేశుడిని మాలో ప్రతిష్టాపన చేసి శ్రీ గణేశ శక్తిని ప్రజ్వలితం చేయండి తల్లి. నరనరాల్లో, ప్రతి అణువులో, ప్రతి కణములో, మా రక్త మాంసములలో ఈ శరీరం అంతా కూడా శ్రీ గణేశుడి యొక్క అమాయకమైన శక్తిని నింపండి తల్లి. మమ్మల్ని శ్రీ గణేశుడిలాగా తయారు చేయండి తల్లి. అమ్మా, దయచేసి శ్రీ గణేశుని వలె అన్నింటికీ అతీతంగా మమ్మల్ని కూడా తయారు చేయండి తల్లి. అన్నా, శ్రీ గణేశ, మమ్మల్ని మీ యొక్క ప్రియమైన సోదరీ సోదరులుగా స్వీకరించి మీ అంతటి పవిత్రమైనటువంటి స్థితిని మాలో పెంపొందింప చేయండి తండ్రి. శ్రీ మాతాజీ ఎడల మీకుండే భక్తి శ్రద్ధలను, గౌరవాలను మాలోనూ పెంపొందింప చేయండి తండ్రి. శ్రీ మాతాజీ ఎడల మీరు ఎంత ప్రేమతో ఉంటారో, ఎంత నమ్మకంతో ఉంటారో మాకు ఆ నమ్మకాన్ని, ప్రేమతత్వాన్ని ప్రసాదించి పెంపొందింప చేయండి తండ్రి. ఈ భూమి మీద మాకు ఈ జన్మకు కారణమైన తల్లి యొక్క కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. విఘ్నాధిపతివై అన్ని విఘ్నములను తొలగించండి తండ్రి. మా లోపల బయట మీరే మాకు రక్షణ కవచాన్ని ఏర్పరచండి. గమనించుకుందాం మనలో ఎలా ఉందో.
ఇంకా ఆలోచనలు వెంటపడుతున్నాయా? శరీరం ఎక్కడైనా పట్టేసినట్లుగా నొప్పిగా, బాధగా ఉందా? లేదా చైతన్యం ఎక్కువగా ప్రవహిస్తుందా వైబ్రేషన్స్ రూపంలో? మన కుండలిని మాత యొక్క స్థితి ఎలా ఉంది? తల్లి యొక్క కదలికలు మనలో మొదలయ్యాయా లేవా? గమనించుకుందాం. మన కళ్ళు ఇంకా చంచలంగానే తిరుగుతున్నాయా? రెప్పలు కొట్టుకుంటున్నాయా? మన శ్వాస ప్రశాంతంగా ఉందా? లేదంటే ఇంకా ఏవైనా ఇబ్బందులకు గురవుతుందా? మన కనుబొమ్మలు నుదురు భాగము చిట్లించినట్టుగా ఉందా? విశాలవంతమైందా? సహస్రారం తెరుచుకుందా? లేదా ఇంకా మాయ పొరలతో బరువుగా ఉందా? గమనించుకుందాం. మనలో ఇంకా ఏమైనా అనుమానాలు, డౌట్స్ ఉన్నాయా? గమనించుకుందాం. ఇదే స్థితిలో మెల్లిగా కుడి చేతిని భూమాత పైన ఉంచుకుందాం. భూతల్లి అత్యంత ప్రేమని మన పైన కుమ్మరిస్తున్నారు ఆ తల్లి. అలాంటి ప్రేమమూర్తి అయిన భూమాత ఎడల భక్తి ప్రపత్తలతో, గౌరవ మర్యాదలతో స్పృశించుకుందాం. గట్టిగా ఒత్తి పట్టొద్దు భూమాతని. మెల్లిగా సున్నితంగా పట్టుకుందాం భూమాతని. మన కుడి చేతిని భూమాత పైన సున్నితంగా ఉంచుకుందాం. తల్లి నుంచి వచ్చే శక్తిని గమనించుకుందాం మనం. ఎప్పుడైతే మనము ఆ తల్లి యొక్క ప్రేమని గుర్తిస్తామో, అప్పుడు మన ఎడల తల్లి ఇంకా శక్తిని, ప్రేమని ఇస్తూ ఉంటారు మనకి. ఇంకా తన రక్షణని పెంపొందిస్తూ ఉంటారు. కేవలం గమనించుకోవాలి, గుర్తించాలి మనం. మనం ఏదైనా పని చేసినా, వంట చేసినా కూడా మన వాళ్ళు ప్రేమతో బావుంది అని ఎప్పుడైతే చెప్తే మన హృదయం ఆనందంతో నిండిపోతుందో, అదే విధంగా భగవంతుడు కూడా అంతే. ఏ రూపంలో ఉన్నా ఆ తండ్రి యొక్క ప్రేమని మనం గుర్తించినట్లయితే చాలా సంతోషపడతారు. ఆ సంతోషమే ఆశీర్వాదాలుగా వైబ్రేషన్స్ రూపంలో మనకొస్తూ ఉంటాయి. వాళ్ళ ఆనందమే మనకి వైబ్రేషన్స్‌నిస్తాయి. కాబట్టి గమనించుకుందాం. పరిగెత్తుకుంటూ పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సెకండ్ ఆగి అక్కడ గమనించుకుంటే చాలు మనకా చైతన్యం లభిస్తుంది. భూమాత నుంచి వచ్చే వైబ్రేషన్స్‌ని గమనించుకుందాం. భూమాతతో సంపూర్ణంగా అనుసంధానం అవుదాం. ఇప్పుడు మన ఎడమవైపు భాగాన్ని పూర్తిగా గమనించుకుంటూ ఇడానాడిని, శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథులని కూడా దర్శించుకుంటూ, అంటే ఆ వైబ్రేషన్స్‌ని గమనించటం, గుర్తించటమే దర్శించుకోవటం మనం. ఎప్పుడైతే మనము ఆ రూపాన్ని చూడటం కాదు, ఆ వైబ్రేషన్స్‌ని చూడగలగాలి. అంటే అనుభవపూర్వకంగా మాత్రమే. మనం శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథుడిని గమనించుకున్నప్పుడు, ఆ వైబ్రేషన్స్ మనలో ఎలా వస్తున్నాయి? ఆ వైబ్రేషన్సే మహాకాళి శక్తి, భైరవనాథ్ శక్తి. శ్రీ మహాకాళి మాత, శ్రీ భైరవనాథ్ గురించి తెలుసుకుందాం. శ్రీ మహాకాళి మాత రూపంలోనే ఆదిశక్తి మనల్ని రక్షిస్తూ, పోషిస్తూ, మనకు కావలసిన శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. నిరంతరం శ్రీ మహాకాళి రూపంలోనే దుష్ట శక్తి నుంచి మనకి రక్షణ కలిగిస్తూ ఉంటుంది తల్లి. మనకి తెలిసి కంటికి కనిపించినదే మనం గుర్తుపడతాము. కానీ కంటికి కనిపించకుండా దుష్ట శక్తి మనల్ని అటాక్ చేస్తున్నప్పుడు
మనలో ఉండే మహాకాళి మాత, భైరవనాథ తండ్రియే మనకి రక్షణ కల్పించి, మన మీదికి వస్తున్న దుష్ట శక్తిని అంతం చేస్తూ ఉంటారు. నిరంతరం జరుగుతుంది ఆ పోరు. ఒక్క సెకండ్ కాదు, నిరంతరము జరుగుతుంది. కాకపోతే మనకు తెలీదు అదంతే. గమనించుకుందాం మనలో ఉండే వైబ్రేషన్స్ ఎలా పెరుగుతున్నాయా? ఇంకా అలాగే ఉన్నాయా? ఇప్పుడు మనం మహాకాళి, భైరవనాథ్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథుని దర్శించుకుంటూ, ఆ వైబ్రేషన్స్‌ని గమనించుకుంటూ, హృదయపూర్వకంగా సరెండర్ అవుదాం తల్లికి. శ్రీ మాతాజీ సాక్షాత్తు శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్ మీరే తల్లి. అమ్మా మా ఇడానాడిలో, మా ఎడమవైపు భాగంలో ఉన్న గతం తాలూకు అనవసరమైన జ్ఞాపకాలను, గతం తాలూకు అనవసరమైన ఆలోచనలను, గతం తాలూకు తీరని కోరికలను, మా శుద్ధ ఇచ్ఛాశక్తికి విరుద్ధంగా ఉండే అన్ని ఇచ్ఛలను శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ్ రూపంలో ఆది భూమిమాత తత్వం ద్వారా తీసివేయండి తల్లి. అమ్మ, మేము కడజన్మలలో చేసుకున్న అన్ని చెడు కర్మల నుంచి మాకు విముక్తిని కలుగచేయండి. ఈ సమయంలో మీ దయ వలన మీ పాద పద్మముల చెంత మేము సుఖాసీనులమై కూర్చున్నాం తల్లి. మీ యొక్క చైతన్యాన్ని మా శరీరంలో తెలుసుకోగలుగుతున్నాం తల్లి. మీరిచ్చిన ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం యొక్క విలువను, శక్తిని తెలుసుకోగలుగుతున్నాం తల్లి. కానీ మా గతం తాలూకు ఆటంకాలు అన్నీ మమ్మల్ని ఎదగనివ్వకుండా ఇక్కడే ఆపేస్తున్నాయమ్మా. శ్రీ మాతాజీ దయచేసి మమ్మల్ని మన్నించి ఈ ఆటంకాలన్నింటినీ తొలగించి శుద్ధ ఇచ్ఛాశక్తిని మాలో పెంపొందింపచేయండి తల్లి. మీ విజయానికి అడ్డుగా వస్తున్న మా గతాన్ని సమూలంగా శుద్ధి చేయండి తల్లి. గమనించుకుందాం. ఏమీ వైబ్రేషన్స్ తెలియకపోతే మరొక్కసారి తల్లిని వేడుకుందాం. పూర్తిగా సరెండర్ అవుదాం. తల్లి యొక్క పాద పద్మముల చెంత పూర్తిగా సమర్పించుకుందాం మన గతాన్ని. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను ఈ శరీరాన్ని కాదు, ఈ బుద్ధిని, ఆలోచనలని కాదు తల్లి. మరి గతం ఎవలా అవుతాను తల్లి? గతం కూడా నేను కాదు. తల్లి, మీ దయ వలన నేను ఆత్మను తల్లి. అమ్మా, దయచేసి గతం తాలూకు అన్ని ఆటంకాలను తొలగించి మా ఆత్మని పరమాత్మ అయిన మీ యొక్క పాద పద్మముల చెంత అనుసంధానం చేసుకోండి తల్లి. ఈ బిడ్డని పూర్తిగా మీతో మమేకం చేసుకోండి తల్లి.
శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. నా యొక్క ఇడానాడిలో మీ యొక్క విజయాన్ని చూడాలి తల్లి. ఆ విజయోత్సవాలని మాకు అనుభవపూర్వకంగా చూపించండి తల్లి. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గమనించుకుందాం. మెల్లిగా కుడి చేతిని యథాస్థితిలోకి తెచ్చుకొని, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుకుని, కుడి భాగాన్ని గమనించుకుందాం. ఎడమ భాగంలో తేలిగ్గా, చల్లగా అయిపోతుంది గమనించుకుంటూ కుడివైపుకొద్దాం. శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ మంత్రం తీసుకుందాం. హృదయపూర్వకంగా ఆ వైబ్రేషన్స్‌ని మనం గమనించుకుంటూ తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శిరస్సు వంచి శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్‌కి ప్రణమిల్లుదాం. చిత్తాన్ని ఆకాశం వైపు తీసుకువెళ్తూ ఆకాశ దేవతతో అనుసంధానం చేసుకొని తల్లిని ప్రార్థిద్దాం. అమ్మా శ్రీ మాతాజీ, సాక్షాత్తు శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ మీరే తల్లి. శ్రీ ఆకాశ దేవత మీరే తల్లి. అమ్మా దయచేసి మా యొక్క పింగళ నాడిలో మా కుడివైపు భాగంలో ఉన్న అన్ని దోషాలను, ఆటంకాలను, భవిష్యత్తు తాలూకు భయాలను, ఆందోళనలను, మాలో ఉన్న అధిక వేడిని, మా శుద్ధ క్రియాశక్తికి విరుద్ధంగా ఉండే అన్ని క్రియలను ఆకాశతత్వం ద్వారా తీసివేయండి తల్లి. మా యొక్క పింగళ నాడిలో మూలాలను శ్రీ హనుమాన్ శక్తితో దృఢపరచండి తల్లి. శ్రీ సరస్వతి మాత రూపంలో మమ్మల్ని అనుగ్రహించండి తల్లి. ఓ ఆకాశ దేవత, దయచేసి మా యొక్క పింగళ నాడిలో ఉన్న అధిక వేడిని సమూలంగా తీసివేయండి తల్లి. మాకు మీ అంతటి గాంభీర్యత్వాన్ని, నిశ్శబ్దాన్ని, ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. గమనించుకుందాం మన పింగళ నాడిలో ఏమవుతుందో.
ఏమీ తెలియకపోతే మరొక్కసారి తల్లిని ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా పింగళ నాడిలో సంపూర్ణమైన మీ యొక్క శక్తిని పెంపొందింపచేయండి తల్లి. అమ్మా, మా పింగళ నాడిలో మీకు విజయం కలుగుగాక. శ్రీ మాతాజీ, మా పింగళ నాడిలో మీ యొక్క విజయోత్సవాన్ని మా అందరికీ అనుభవపూర్వకంగా అనుగ్రహించండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మా పింగళ నాడిలో శ్రీ గణేశుడి యొక్క స్థాపన చేసి గణేష శక్తిని ప్రజ్వలితం చేయండి తల్లి. ఆనందోత్సవాలలో మమ్మల్ని భాగం చేయండి తల్లి. నిశ్శబ్దంగా గమనించుకుందాం. మెల్లిగా ఎడమ చేతిని కూడా యథాస్థితిలో ఉంచుకొని 2 చేతులు శ్రీ మాతాజీ వైపు ఉంచుదాం. మన సుషుమ్నా నాడిలోకి మనం ప్రయాణిద్దాం. మధ్య మూలాధార చక్రం నుంచి సహస్రారం వైపు ప్రయాణిస్తూ మనల్ని మనం గమనించుకుంటూ శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శిరస్సు వంచి ప్రణామం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మి మాతకి, శ్రీ గణేశులకి. అమ్మా శ్రీ మాతాజీ, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేశ మీరే తల్లి. అమ్మా, దయచేసి మా యొక్క సుషుమ్నా నాడిలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని, శ్రీ గణేశ శక్తిని, శ్రీ గణేశ తత్వాన్ని పెంపొందింపచేయండి తల్లి. మా సుషుమ్నా నాడిలో శ్రీ గణేశుడి యొక్క స్థాపన చేసి గణేశ శక్తిని ప్రజ్వలితం చేయండి తల్లి. అమ్మా, మమ్మల్ని వర్తమానంలోకి తీసుకురండి. సాక్షాత్తు మీరే వర్తమానము. అమ్మా, మీతో మమ్మల్ని అనుసంధానం చేసుకోండి తల్లి. ఈ యొక్క జన్మని సార్థకం చేసుకునే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. గమనించుకుందాం సుషుమ్నా నాడిలో ఎలా ఉందో. ఇంకా చిత్తం సుషుమ్నా నాడిలో నిలబడకపోతే కుడి చేతిని మూలాధార చక్రం దగ్గర నొక్కి పట్టుకుందాం కొంచెం. అక్కడ శ్రీ గణేశుడిని ప్రార్థిద్దాం. అలాగే భూమి మాతని కూడా ప్రార్థించుకుందాం. అన్నా శ్రీ గణేశ, మేము మీ యొక్క ప్రియమైన సోదరీ సోదరులం. తండ్రి, దయచేసి మమ్మల్ని మీ రక్షణలోకి తీసుకోండి.
మా చుట్టూ మీ యొక్క రక్షణ కవచాన్ని ఏర్పరచండి. మీలో ఉన్న నిర్మల చిత్తాన్ని, నిర్మల జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మమ్మల్ని గురువై, దైవమై, అన్నాయి ముందుకు నడిపించండి తండ్రి. మీ యొక్క పాద పద్మముల చెంత మీ చేయి పట్టుకొని ముందుకు నడిచే శక్తిని మాకు ప్రసాదించండి అన్నా. మీ ప్రియమైన సోదరీ సోదరులము మా హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి. అమ్మా శ్రీ ఆది భూమి మాత, మీ స్పర్శతో, కేవలం మీ స్పర్శతోనే మేము ఎదుగుతున్నాం తల్లి. అపారమైనటువంటి మీ యొక్క కరుణని మాపై కుమ్మరించండి. సాక్షాత్తు మాలో ఉన్న కుండలిని మాత మీరే కదమ్మా. దయచేసి మాలో జాగృతి అవ్వండి. మా కుండలిని మాతలో ఉన్న అన్ని పోగులను జాగృతపరచి సహస్రారంలోకి తీసుకువెళ్ళండి తల్లి. కేవలం మీరు మాత్రమే నన్ను సంభాళించగలరు తల్లి. శ్రీ గణేశ రూపంలో కేవలం మీరు మాత్రమే నన్ను సంభాళించగలరు. అమ్మా దయచేసి నన్ను సంభాళించండి. శ్రీ గణేశ రూపంలో నన్ను సంభాళించండి తల్లి. శ్రీ మాతాజీ సాక్షాత్తు శ్రీ గణేశ రూపంలో, శ్రీ ఆది భూమి మాత రూపంలో మీరే నన్ను సంభాళిస్తున్నారు. అమ్మా కృతజ్ఞతలు తల్లి. మీరే నన్ను సంభాళిస్తున్నారు తల్లి. కుడి చేతిని అలాగే కుండలిని మాతను పట్టుకొని శ్రీ ఆది కుండలిని మాత మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది కుండలిని మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. గమనించుకుందాం మనలో ఎలా ఉందో. అమ్మా శ్రీ కుండలిని మాత, నేను నీ యొక్క ప్రియమైన బిడ్డని. మీరే నా యొక్క అత్యంత ప్రియమైన తల్లి. అమ్మా దయచేసి నాలో జాగృతం అవ్వండి. ఎన్నో జన్మల నుంచి ఈ గుర్తింపుకై మీరు ఎదురు చూస్తున్నారు తల్లి. అమ్మా ఈరోజు శ్రీ మాతాజీ దయ వలన నేను మిమ్మల్ని తెలుసుకోగలిగాను. మీ ప్రేమను గుర్తించగలిగాను తల్లి. మీ కదలికలను గుర్తించగలుగుతున్నాను తల్లి. మీ స్పర్శని, మీ యొక్క శక్తిని గుర్తించగలుగుతున్నాను తల్లి. అమ్మా మీ దయ వలన
మీతో యోగం పొందగలుగుతున్నాను తల్లి. అమ్మా కృతజ్ఞతలు. వేల వేల ప్రణామాలు తల్లి. అనంత కోటి ప్రణామాలు తల్లి. శ్రీ ఆది కుండలిని మాత దయతో మమ్మల్ని పూర్తిగా అనుసంధానం చేసుకోండి. సంపూర్ణ యోగాన్ని మాలో పెంపొందింపచేయండి తల్లి. సంపూర్ణ సహజ యోగాన్ని మాలో అభివృద్ధి చేయండి తల్లి. సహస్రారంలో శ్రీ ఆదిశక్తి అయిన కుండలిని మాతతో సంపూర్ణంగా అనుసంధానం చేసుకోండి తల్లి. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గమనించుకుందాం. పూర్తి చిత్తాన్ని సహస్రారంలోకి తీసుకెళ్దాం. అలాగే సహస్రారం నుంచి నాభికి తీసుకొచ్చుకుందాం. నాభి చక్రంలో చిత్తాన్ని ఉంచుకొని కుడి చేతిని నాభి చక్రం పైన ఉంచుకుందాం. పొట్ట చుట్టూ గట్టిగా పట్టుకుందాం. మరి బాగా నొక్కొద్దు, కొంచెం నొక్కి పట్టుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను చాలా సంతృప్తిగా ఉన్నాను తల్లి. అమ్మా, మీరిచ్చే ఈ యొక్క చైతన్యంతో నేను సంతృప్తి పొందాను తల్లి. మీరిచ్చిన ఆత్మ సాక్షాత్కారంతో ఎంతో సంతుష్టుడనయ్యాను తల్లి. కృతజ్ఞతలమ్మా. శ్రీ మాతాజీ, గురువై మీరు మమ్మల్ని నడిపిస్తున్నందులకు ఎంతో సంతోషంగా ఉన్నాను తల్లి. సంతృప్తిగా ఉన్నాను తల్లి. అమ్మా కృతజ్ఞతలమ్మా. మీరిచ్చే ఈ యొక్క పరమ చైతన్యంతో అణువణువున జాగృతి అవుతూ చైతన్యాన్ని పొందుతూ
సంతృప్తుడనయ్యాను తల్లి. కృతజ్ఞతలు తల్లి. మీరిస్తున్న ఈ సమస్యలు నా ఎదుగుదలకే అనే ఎరుక కలిగి ఉన్నాను తల్లి మీ దయ వలన. తల్లీ కృతజ్ఞతలు. ఈ ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, బాధలు, బంధాల మధ్యలో ఉన్న బానిసత్వాలు, అరిషడ్ వర్గాలు అన్నీ మీ ఆటలో భాగమే అని ఎరుక కలిగి ఉన్నాను తల్లి మీ దయ వలన. ఈ ఎరుకను మాకు కలిగించినందుకు కృతజ్ఞతలు తల్లి. ఈ మహామాయ పొరలు మీరే మా చుట్టూ ఏర్పరచి, మళ్ళీ మీరే వాటిని ఛేదించి, ఈ లీలా వినోదాన్ని సాక్షిభూతంలో మీరే మాకిస్తున్నారు తల్లి. మా ఇందులకు కృతజ్ఞతలు తల్లి. సాక్షాత్తు ఈ సృష్టి అంతయు మీ యొక్క ప్రేమ శక్తియే తల్లి. ఈ ఆట అంతా, ఈ విధి రాత అనే ఆట మొత్తం మీ యొక్క చిత్తం నుంచే వచ్చిందని ఎరుకను కలిగించినందులకు కృతజ్ఞతలు తల్లి. ఈ సంసారపు, ప్రాపంచికపు, ఆధ్యాత్మికపు ఆట మీరే ఆడుతున్నారని ఎరుకను కలిగించినందులకు కృతజ్ఞతలు తల్లి. శ్రీ మాతాజీ. శ్రీ గణేశుడిని, శ్రీ కార్తికేయుడిని, శ్రీ భైరవనాథుడిని, శ్రీ హనుమాన్ని, పంచభూతములను, అష్టదిక్కులను, నవగ్రహాలను, సమస్త గణాలను, సమస్త దేవీ దేవతలను మాకై సృష్టించి మాలో నింపుతూ ఈ దేహాన్ని దేవాలయంగా మార్చారు తల్లి. తల్లి కృతజ్ఞతలు. ఈ ఎరుకను మాకు కలిగించినందుకు కృతజ్ఞతలు తల్లి. పద్నాలుగు భువనాలని మమ్మల్ని దాటిస్తున్నందులకు కృతజ్ఞతలు తల్లి. పూర్తి చిత్తాన్ని ఆజ్ఞాచక్రం దగ్గరికి తీసుకొచ్చుకుందాం. శ్రీ జీసస్, శ్రీ మేరీ మాత మంత్రం తీసుకుంటూ అక్కడ చైతన్యాన్ని గమనించుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జీసస్ మేరీ మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ జీసస్, శ్రీ మేరీ మాతలకి శిరస్సు వంచి ప్రణమిల్లుదాం. అమ్మా శ్రీ మాతాజీ, సాక్షాత్తు శ్రీ జీసస్, శ్రీ మేరీ మాత మీరే తల్లి. అమ్మా, మా ఆజ్ఞా చక్రాన్ని తెరుచుట కోసం శ్రీ మేరీ మాతగా, శ్రీ జీసస్గా ఇక్కడ అవతరించి ఎన్నో బాధలు కోర్చుకున్నారు తల్లి. అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము మీకేదైనా బాధను కలిగించినచో మీరు చూపించిన మార్గంలో వెళ్ళే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి.
క్షమ, ప్రేమ గుణాలను మాలో పెంపొందింపచేసి, మా ఆజ్ఞా చక్రం ద్వారా సహస్రారంలోకి తీసుకువెళ్ళండి తల్లి. మీ యొక్క పాద పద్మములను మా ఆజ్ఞా చక్రంలో దర్శించుకునే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. తండ్రి శ్రీ జీసస్, దయచేసి మమ్మల్ని మన్నించండి. మీకు విరుద్ధమైన అహంకార ప్రత్యహంకారములను మాలో ఇంకా పోషిస్తున్నందులకు మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ అహంకార ప్రత్యహంకారాలను మీ పాద పద్మముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి సమూలంగా ఆజ్ఞా చక్రంలో అణువణువున ఉన్నటువంటి ఈ యొక్క అహంకార ప్రత్యహంకారాలను మూల మూలాల నుంచి తీసివేయండి. అందరినీ మీ దయ వలన క్షమించే శక్తిని మేం పొంది ఉన్నాము తండ్రి. మీ ప్రేమని మా ద్వారా ప్రతి ఒక్క బిడ్డకి పంచండి. ఈ భూమి మీద ఇంకా ఎంతో మంది ఆత్మ సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి బిడ్డలందరినీ తల్లి దగ్గరికి చేర్చే శక్తిని, ప్రేమ తత్వాన్ని మాలో పెంపొందింప చేయండి తండ్రి. మిమ్మల్ని ఎంత కష్టాలకి గురి చేసినా, ముళ్ళ కిరీటం పెట్టినా, మేకులతో సిలువ వేసిన, బల్లెముతో డొక్కలో పొడిచిన, ఎన్నో దుర్భాషలాడిన మీరు మాపై ఎంతో ప్రేమను చూపించారు తండ్రి. వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియటం లేదు. తండ్రి మన్నించి మీ రాజ్యంలో చోటియ్యమని మమ్మల్ని తండ్రికి పరిచయం చేశారు. మేము మీ యొక్క శ్రమని గుర్తించి కూడా మా చుట్టూ జరుగుతున్న సంఘటనలని స్పందిస్తూ అహంకార ప్రత్యహంకారాలకు వెళ్తున్నాం తండ్రి. దయచేసి మీ యొక్క చల్లని చేతులతో మా ఆజ్ఞని స్పృశించి మా అహంకార ప్రత్యహంకారాలను సమూలంగా తీసివేయండి. శ్రీ మేరీ మాత, మీ యొక్క పుత్రునికి ఎంత హాని చేస్తున్నా, మీ హృదయం కరుగుతున్నా మమ్మల్ని మన్నించి మాకు మార్గాన్ని నిర్దేశం చేశారు తల్లి. మీరు కన్ను ఎర్ర చేసిన ఈ సృష్టియే అంతమైపోతుంది. సాక్షాత్తు శ్రీ రాధామాత మీరే కదా, శ్రీ మహాలక్ష్మి మీరే కదా, శ్రీ మహావిష్ణువే శ్రీ జీసస్ కదా తల్లి. ఈ సృష్టియే అంతమైపోయేది తల్లి మీరు కన్నెర్ర చేస్తే. అలాంటిది మీ కనులలో నుంచి జాలువారే కన్నీరు మా అందరికీ శక్తినిచ్చే ఊతమయ్యింది తల్లి. మీ కరుణతో కార్చే కన్నీరు మా అందరి రక్తమైంది తల్లి. ఆ రక్తంతోటే శక్తివంతంగా మేము ఈరోజు ఉన్నాము తల్లి. అమ్మా కృతజ్ఞతలు. మీ ఎడల మేమేదైనా పొరపాట్లు చేసినచో దయతో మన్నించి మా ఆజ్ఞా చక్రాన్ని పూర్తిగా తెరవండి. సహస్రారం యొక్క ముఖద్వారమైన ఆజ్ఞా చక్రాన్ని మీ యొక్క ప్రేమ శక్తితో పూర్తిగా తెరవండి తల్లి. మీ యొక్క కరుణని, చల్లదనాన్ని మా నుదురు అంతా ప్రవహింపచేయండి తల్లి. శ్రీ ఏకాదశ రుద్రుల రూపంలో, శ్రీ విరాటాంగన రూపంలో మమ్మల్ని పూర్తిగా మీతో అనుసంధానం చేసుకోండి తల్లి.
శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. మా ఆజ్ఞాచక్రంలో మీకు జయం కలుగుగాక తల్లి. ఈ అహంకార ప్రత్యహంకారాల దుష్ట శక్తులను అంతం చేసి మీకు విజయం చేకూర్చుకోండి తల్లి. శ్రీ మాతాజీ ఇంతటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించినందులకు కృతజ్ఞతలమ్మా. పూర్తి చిత్తాన్ని సహస్రారంలోకి తీసుకెళ్దాం. సహస్రారం పైన ఆ బ్రహ్మరంధ్రము మహామాయ పొరలని గమనించుకుంటూ తల్లిని వేడుకుందాం. మూడో మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలికి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ సాక్షాత్తు శ్రీ ఆదిశక్తి మీరు. అమ్మా, మీ యొక్క ప్రియమైన పిల్లలం మేము. దయచేసి మా యొక్క సహస్రార కమలాన్ని తెరచి శ్రీ సదాశివ శ్రీ ఆదిశక్తి రూపంలో, శ్రీ అర్ధనారీశ్వర రూపంలో మా సహస్రార దళాలపై ఆసీనులవ్వండి తల్లి. మా బ్రహ్మరంధ్రాన్ని తెరవండి. మా సహస్రారం పైనున్న మహామాయ పొరలను మీరే ఛేదించండి తల్లి. మీ యొక్క చల్లని చేతులతో మీ మృదు మధురమైనటువంటి దూది కంటే తేలికైనటువంటి వెన్న కంటే సున్నితమైనటువంటి పాద పద్మముల చేత, ఆ స్పర్శ చేత మా సహస్రారాన్ని స్పృశించండి తల్లి. మీ గడను చిలికినప్పుడు వెన్న ఎలా అయితే వస్తుందో, మీ యొక్క పాద పద్మముల స్పర్శ చేత, మీ యొక్క స్పృశించటం చేత మా యొక్క ఆత్మ జాగృతం అవుతుంది తల్లి. అమ్మా, దయచేసి మా మహామాయ పొరలను ఛేదించి కుండలిని మాత యొక్క 1000 పోగులను ఆత్మతోడ మీతో అనుసంధానం చేసుకోండి తల్లి. మీ యొక్క విరాటాంగన రూపంలో మమ్ములని ఒక భాగం చేసుకోండి తల్లి. సముద్రము నీటి బిందువు ఎలా కలుపుకుంటుందో మమ్మల్ని మీతో అలా కలుపుకోండి తల్లి. కరిగించండి తల్లి మమ్మల్ని మీలో. మీ యొక్క అమృత ధారలని నిరంతరం మాపై ప్రసరింపచేయండి తల్లి. శ్రీ మాతాజీ, మీ యొక్క స్పర్శ ద్వారా మా రక్తాన్ని పల్చగా చేయండి. ఉరకలు వేస్తున్న మా రక్తంతో మీ యొక్క చైతన్యాన్ని మా శరీరంలో ఉండే ప్రతి కణానికి, ప్రతి అణువుకి అందించండి తల్లి. ఈ శరీరం మీది, ఇందులో ఉన్న ఆత్మ మీరే తల్లి. ఈ యొక్క జీవితం మీరే, ఈ ప్రయాణము మీరే, ఈ యోగము మీరే తల్లి.
ఈ యోగాన్ని ఆనందించేది మీరే. కర్త, కర్మ, క్రియ, భోక్త అంతా మీరే తల్లి. అన్యమేమీ లేదు తల్లి ఇక్కడ. సర్వం మీదే తల్లి. సకలం మీదే. శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. నాలోను ఈ సృష్టిలోను మీలోనూ మీకు జయం కలుగుగాక తల్లి. పూర్తి చిత్తాన్ని సహస్రారం పైన ఉంచుకొని నిశ్శబ్దంగా గమనించుకుంటూ 2 నిమిషాల ధ్యానంలో కూర్చుందాం. తల్లితో సంపూర్ణంగా మమేకమైన ఆనందాన్ని ఆస్వాదించుకుంటూ తల్లికి విజయం చేకూరాలని కోరుకుందాం. జయ హే జయ హే జయ హే దేవి మోక్ష ప్రదాయిని నిర్మలుమా జయ హే జయ హే జయ హే జయ హే దేవి మోక్ష ప్రదాయిని నిర్మలుమా జయ హే सर्वमङ्गलकारिणी सहजयोगप्रदायिनी सर्वमानववासिनी आत्मसाक्षात्कार प्रदायिनी प्रसन्नवदना दिव्यतेजस महामङ्गल निर्मलमा जय हे सर्वव्याधिनिवारिणी सर्वमानवतारिणी सर्वराक्षसमर्दिनी सर्वदेवताधारिणी विश्वकारिणी विश्वधारिणी विश्वरक्षिणी निर्मलमा जय हे सदाशिव हृदय स्वामिनी सदाशिव हृदय धारिणी सर्वस्वरूप सर्वेशी सर्वमन्त्रस्वरूपिणी सर्वव्यापिनी सर्वसाक्षिणी सर्वशाश्विनी निर्मलमा जय हे भक्तवत्सल कल्याणी महापातकनाशिनी योगक्षेम विवर्धिनी निरानंद प्रदायिनी महारूप महापूज्य आदि माता निर्मलमा जय हे
జయ మహాలక్ష్మి నిరుమలుమా, జయ మహాకాళి నిరుమలుమా, జయ మహాసరస్వతి నిరుమలుమా, ఆదిశక్తి నిరుమలుమా, జయ హే జయ హే జయ హే దేవి మోక్షప్రదాయిని నిరుమలుమా, జయ హే జయ హే జయ హే జయ హే దేవి మోక్షప్రదాయిని నిరుమలుమా, జయ హే. పూర్తిగా మన శరీరాన్ని గమనించుకుందాం. తల్లికి, మనకి భేదం లేదు. ఒక్కటే భేదం మనలో ఉండే మహామాయ పొరలు, అరిషట్ వర్గాలు మనల్ని, తల్లిని వేరు చేస్తూ చూపిస్తున్నాయి. మహామాయ పొరలు అంటే కోరికలు, బంధాలు ఒక్కటేమిటి, సర్వం మహామాయే. అరిషట్ వర్గాలు అన్నీ మనల్ని ప్రలోభంలోకి గురి చేస్తూ తల్లి ద్వారా మనల్ని పరీక్షిస్తున్నాయి. శ్రీ మాతాజీయే వీటి ద్వారా మనల్ని పరీక్షిస్తున్నారు. ఎప్పుడైతే ఇది మనం గ్రహించుకుంటామో దేనికి స్పందన మనలో కలగదు. అన్నిటిలో కూడా శ్రీ మాతాజీనే మనం చూడగలుగుతాము. తల్లి చేసే పనినే చూడగలుగుతాము. ఆ సత్ చిత్ ఆనందాన్ని మనం పొందగలుగుతాము. ఇదే శ్రీ గణేశుడి యొక్క శక్తి, శ్రీ హనుమాన్ భక్తి. ఈ శక్తి భక్తులే మనకి తోడుగా నిరంతరం మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. అందుకు తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత శ్రమ పడుతున్నారు తల్లి. తల్లి యొక్క శ్రమను గుర్తించి మన కష్టం అందులో ఎంతో మనం గ్రహించుకోవాలి. ఇంత జ్ఞానాన్ని, శక్తిని మనకి ప్రసాదించటానికి తల్లి ఎంతో శ్రమించారు. ఆ శ్రమను గుర్తుపెట్టుకొని వృధా కానివ్వకుండా ఆ ప్రేమని మనలో పదిలపరుచుకుందాం. హృదయంలో సంపూర్ణ సహజయోగులుగా తయారవుదాం. సంపూర్ణ యోగాన్ని పొందుదాం. ఇదే స్థితిలో కృతజ్ఞతలు తెలుపుకుంటూ తల్లికి హృదయంలో ఈ ఆనందాన్ని పదిలపరుచుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా బంధం తీసుకుందాము. మెల్లిగా ఈ చైతన్యాన్ని గమనించుకుంటూ బంధం తీసుకుందాం. మన శరీరంలో వైబ్రేషన్స్ ని గమనించుకుంటూ బంధం తీసుకుందాం. అప్పుడు అది ఇంకా మన హృదయంలో నాటుకుపోతుంది. మన మెదడు లోపల అణువణువున అది నిండిపోతుంది. ఈ ఆనందం, తల్లి ఇచ్చే చైతన్యం. మనం వేసే ముడి, ప్రతి ఒక్క ముడి కూడా చాలా దృఢంగా పడిపోతుంది. ఈ స్థితిని ఇలాగే మనలో నిలిపేందుకు
అందుకని గట్టిగా ముడి వేసుకుందాం. కవచాన్ని సంపూర్ణంగా వేసుకుందాం. ప్రదక్షిణ నుంచి. ఈ ఆనందాన్నంతా ఆనందించుకుంటూ కవచం వేసుకుందాం. ఆనందంతో కవచం వేసుకున్నప్పుడు మనకొచ్చే చైతన్యం ఇంకా రెట్టింపవుతుంది. జై శ్రీ మాతాజీ. అందరం కూడా హృదయపూర్వకంగా ప్రణమిల్లి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. అమ్మా శ్రీ మాతాజీ, మాపై ఇంతటి అనుగ్రహాన్ని, ఇంతటి ప్రేమని, మీ శక్తిని, సమస్తం శక్తిని మాపై కుమ్మరిస్తూ మమ్మల్ని మీతో అనుసంధానం చేసుకుంటున్నందులకు తల్లి కోటి కోటి కృతజ్ఞతలమ్మా. అనంత కోటి ప్రణామాలు తల్లి. అమ్మా దయచేసి మా యొక్క ప్రణామాలను, కృతజ్ఞతలను ప్రేమతో స్వీకరించి మాకు ఇంకా ఇంకా శక్తిని ప్రసాదించండి. మమ్మల్ని గొప్ప ఇన్‌స్ట్రుమెంట్స్‌గా తయారు చేసుకొని ఈ యొక్క భూమాత పైన మీ యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి తల్లి. సహజ యుగాన్ని ఆరంభించండి తల్లి. సహజ యోగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించండి తల్లి. మీకు విజయాన్ని చేకూర్చుకోండి తల్లి. శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక. నాలోను, ఈ సృష్టిలోను, మీలోనూ మీకు జయం కలుగుగాక తల్లి. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం చెవులు పట్టుకొని శ్రీ మాతాజీని వేడుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ, ఈ కార్యక్రమంలో తెలిసి తెలియక మేమేమైనా పొరపాట్లు చేసినచో దయతో మన్నించండి తల్లి. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. జై శ్రీ మాతాజీ అండి అందరికీ. జై శ్రీ మాతాజీ అండి. చాలా బాగుందండి నాగలక్ష్మి గారు. మాతాజీ గారికి మీకు ధన్యవాదాలండి. జై శ్రీ మాతాజీ. ఈ రోజు నాగలక్ష్మి గారు నిజంగా ఎంత ధన్యత అంటే అందరి ప్రార్థన అన్నమాట మీ ద్వారా పలికిచ్చారు. ఇది మాతాజీ ప్రార్థన చేస్తే మాతాజీతో మాట్లాడతాం కదా, ఇంతసేపు మనందరం మాతాజీతో మాట్లాడే భాగ్యాన్ని మీ ద్వారా కలిగించారు. ధ్యానం చేస్తే అమ్మ మనతో మాట్లాడతారంట. ఇంత దివ్యమైన రోజు అసలు నాకైతే చెప్పలేని ఈ మాటలతో. ఎంత బాగా చెప్పారో, ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి. జై చాలా శ్రీ చాలా మాతాజీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మాతాజీ గారు రోజు ఇది చేపిస్తారండి నాతో మాతాజీ గారు చేపించేదే ఇప్పుడు మీతో కూడా చేపించారు తల్లి. అదే అందరూ ఇలా చేసుకుంటాము, కానీ ఈరోజు అందరం నిశ్శబ్దం అయిపోయాం. అందరూ ప్రార్థన మీ ద్వారా అందరం చేస్తున్నట్టు, మాతాజీతో మాట్లాడుతున్నట్టు ఉందన్నమాట ఇంతసేపు. ఆ ఇన్స్ట్రుమెంట్ గా మీరు చాలా ధన్యత చెందారు. నిజంగా మాకు కూడా ధన్యత చేపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా ఈ శ్రీ మాతాజీ. రోజు నేను మర్చిపోలేను అసలు. ఇది సత్యం అండి. సౌజన్య గారు మీరు చాలా బాగా చెప్పారు. ఇది నిజం అండి. నాగలక్ష్మి గారు ఎప్పుడు ధ్యానం చేయించినా ఇలాగే చేయించారండి. ఇది వరకు ఒక 4-3 సార్లు విన్నానండి నేను. అప్పుడు పూర్ణ గారు 11 గంటలకి జూమ్ లింక్ పెట్టి చేయించేవారండి. చాలా బాగుంటదండి. ఇది రికార్డ్ చేసింది కొంచెం గ్రూప్ లో పెట్టవా? ఇది రికార్డ్ చేసావు కదా, ఒకసారి మాకు పెట్టవా?
జై శ్రీ మాతాజీ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మీరేం అనుకోవద్దు. తప్పకుండా అండి, భలే అడగండి, పర్లేదు. నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. శ్రీ మాతాజీ ఓకే, గారు అంటే ఇంక వచ్చారంటేనే మనకి జయము వస్తుంది. ఇంకా మళ్ళీ మనం జయము కలుగు కాక అనేది ఎందుకు వాడు యూజ్ చేశారు అనేది కొంచెం వివరించండి. అసలు అమ్మ వచ్చారంటేనే ఓకే మన అండి. చాలా మనలో ఉన్న ఆ శక్తిని అంటే దుష్ట శక్తిని పారదొరటానికి అమ్మ వచ్చేస్తారు. అంటే ఏమండి, అవును. నేను వింటున్నాను, పని చేసుకుంటూ వింటున్నాను. మీ అఫర్మేషన్స్ చాలా బాగా చెప్పారు. చాలా చాలా ఓకే. చాలా నేనైతే ఇన్ని వినలేదు. చాలా అద్భుతంగా ఉంది. అసలు అమ్మని ఎలా అడగాలనేది మీరు చాలా వివరించి చెప్పారు. అయితే లాస్ట్ కి ఈ పదం అనేటప్పటికి నాకు కొంచెం అది అర్థం కాలేదు. అందుకు కొంచెం మిమ్మల్ని అడుగుదామని ఇలా అడుగుతున్నాను. ఓకే దయచేసి అండి, ఏమనుకోవద్దు. తప్పకుండా. చాలా జై శ్రీ. మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అది తెలుసుకోవాలి మనం. దాంట్లోనే సహజయోగం అంతా నిండి ఉంది. శ్రీ మాతాజీ గారు చేసే పని అంతా కూడా దాంట్లోనే నిండి ఉందన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం ఉన్నామండి. శ్రీ మాతాజీ గారు భూమి మీదకి వచ్చారు. ఇప్పుడే కొత్తగా అంటే కాదు. ఆది నుంచి శ్రీ మాతాజీ గారు అంటే ఆదిశక్తి ఇక్కడ ఎన్నో అవతారాలు తీసుకుంటూ వస్తున్నారు కదా. సో ఒక్కొక్క చక్రాన్ని ఓపెన్ చేసుకుంటూ వచ్చారు తల్లి. మన చక్రాస్ లెఫ్ట్, రైట్, సెంట్రల్లో ఒక్కొక్క అణువులో ఒక్కొక్క దేవీ దేవతలని ఓపెన్ చేసుకుంటూ అంటే జాగృతం చేసి ఆ చక్రాలను ఓపెన్ చేసుకుంటూ ఇప్పుడు సహస్రారంలోకి వచ్చి తల్లి ఆదిశక్తి అయిన ఆ తల్లియే నిర్మలాదేవిగా ఇక్కడ వచ్చి మనకి సహజయోగాన్ని అందించి ధ్యానం చేపిస్తున్నారు. తల్లి మనలో ఉన్నారని మనం గుర్తించాము. మన కుండలిని మాత జాగృతి అవుతుంది. ఎవ్రీడే మనం సహస్రారంలోనూ మన చేతుల్లోనూ అంత చైతన్యాన్ని పొందుతున్నాము. అయినా అర్షడ్ వర్గాలకు లొంగి ఉంటున్నాం కదా, స్పందిస్తున్నాం కదా అన్ని సంఘటనలకి. కష్టాలు వస్తే బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము. కోపం వస్తే వెంటనే అరిచేస్తున్నాము, లేదా కోపాన్ని నొక్కి పట్టుకొని బాధకు గురవుతున్నాము. అలాగే డబ్బులు దాచిపెట్టుకోవాలని తపన పడుతున్నాము. నగలు కావాలి, చీరలు కావాలి, నా పిల్లలు బాగుండాలి, లేదా నా కుటుంబం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఇలాంటి కోరికలను కోరుకుంటున్నాము. సాక్షితత్వంలో ఉండకుండా ఎమోషనల్ అవుతున్నాము, గిల్టీగా ఫీల్ అవుతున్నాము, రియాక్ట్ అవుతున్నాము ప్రతిదానికి. అలాగే భయపడుతున్నాము, బంధాలకి బానిస అవుతున్నాము. అవునా? సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాము అంటే ఇంకా పూర్తిగా మాతాజీకి విజయం చేకూర్చలేకపోతున్నాం మనం. అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి, మనలో స్పందనలు ఇవన్నీ వస్తున్నాయి. సో అవి తప్పు కాదండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు శ్రీ మాతాజీ గారు ఆ తామర పువ్వు విచ్చుకోవాలి అంటే కింద ఆ బురద ఉండాల్సిందే కదా. సో కాబట్టి ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు మన తామరలు, మన సహస్రారంలో కానీ మన చక్ర నాడుల్లో కానీ అవి ఇంకా పూర్తిగా తెరుచుకోలేదన్నమాట. సో అవి పూర్తిగా తెరుచుకునేందుకే శ్రీ మాతాజీ మీకు జయం కలుగు గాక అని ఇక్కడ తల్లిని మనం ప్రతి ఒక్క చక్రంలో ప్రతి ఒక్క నాడిలో మనం ప్రార్థించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జయం కలుగు గాక అనుకున్నాం అనుకోండి, ఆ జయం వలన తల్లికి మనం దగ్గర అవ్వచ్చు లేదా దూరం అవ్వచ్చు, చెప్పలేము. అంటే మన కోరిక స్వచ్ఛమైనది అయ్యుండొచ్చు, కానీ దాని వలన ఫలితం ఏమైంది అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ శ్రీమాతాజీ మీకు జయం కలుగుగాక అని మనం చెప్పుకుంటున్నప్పుడు మన శరీరంలో ఉండే చక్రనాడులు అన్నీ కూడా జాగృతమై అంటే చక్రనాడులు ఓపెన్ అయిపోయి అక్కడుండే దేవీ దేవతలు జాగృతం అవుతారు. సో అక్కడుండే అరిషడ్ వర్గం అంతమైపోతుంది సమూలంగా. అంటే మూలాలలో నుంచి ఆ అర్షడ్ వర్గాన్ని పెకిలించి తీసివేస్తారన్నమాట అక్కడున్న దేవీ దేవతలు. మరి అదంతా ఎందుకు జరుగుతుంది? తల్లికి విజయం చేకూర్చటం కోసమే కదా. ఏంటి తల్లి విజయం అంటే మన కుండలిని మాత మన ఆత్మని తీసుకుని ఇక్కడుండే సహస్రారంలో వలయం ప్రదక్షిణ వరకు వెళ్ళి అక్కడ సదాశివ శ్రీ ఆదిశక్తితో సంపూర్ణంగా అనుసంధానమై కరిగిపోవటమే, కలిసిపోవటం. సో ఈ విధంగా మనకి జరుగుతుందన్నమాట. అది జరిగేంత వరకు తల్లికి సంపూర్ణ విజయం రావట్లేదు.
ఇంకా ఎక్కడో ఆటంకాలు ఏర్పరుస్తూ ఉన్నాం మనం అరిషట్ వర్గాల రూపంలో. ఇంకా మహామాయ పొరలు ఏర్పరిచి తల్లి మనల్ని పరీక్షించే రూపంలో. సో అక్కడే ఎక్కడో చిక్కుకుపోయి ఉంటున్నాం మనం. సో అది కూడా చిక్కుకోకుండా పూర్తిగా తల్లిగా మారిపోవాలి మనము. మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ధ్యానం చేయంగానే అద్దంలో చూసుకుంటే కళ్ళు చాలా కాంతివంతంగా కనిపిస్తాయి. సో అప్పుడు అనుకుంటాం, అబ్బా శ్రీ మాతాజీ కనిపిస్తున్నారు కళ్ళల్లో అని ఆనందం పొందుతాం మనం. మన చుట్టూ ఎవరైనా సహజయోగులు ఉన్నప్పుడు, అబ్బా వీళ్ళ కళ్ళు ఎంత కాంతివంతంగా ఉన్నాయి, చాలా బ్రైట్ గా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి, తల్లి కనిపిస్తుంది వీళ్ళలో అనుకుంటుంటాం కదా. మనలో అనుకుంటాము, అలాగే సహజయోగులలో కూడా అనుకుంటాము. అప్పుడు ఏమవుతుంది అంటే మనలో అహంకార ప్రత్యహంకారాలు కనుమరుగైపోయి తల్లిని చూడగలుగుతున్నాం మనం అక్కడ. సో అక్కడ తల్లికి విజయం చేకూరుతుంది. కానీ ఆ విజయము శాశ్వతంగా ఉంటుందా మనలో? ఉండదు. కొద్దిసేపు కాగానే మళ్ళీ మన కనులు చిన్నగా అయిపోతాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, అహంకార ప్రత్యహంకారాలు వస్తుంటాయి, దీన్ని మర్చిపోగలుగుతాము. సో ఈ విధంగా జరుగుతుంది. ఇలా కాకుండా సంపూర్ణంగా శ్రీ గణేశుడు ఎలా అయితే తల్లితో ఉంటారో, శ్రీ హనుమాన్ ఎలా ఉంటారో, శ్రీ కార్తికేయులు ఎలా ఉంటారో, శ్రీ భైరవనాథుడు ఎలా ఉంటాడో, మనం పంచభూతాలు దేవి దేవతలు అందరూ ఎలా ఉంటారో, సమస్త గణాలు ఎలా ఉంటారో మనల్ని కూడా అలాగా చూడాలనుకుంటున్నారు తల్లి. సో అలా తల్లి చూడాలనుకుంటున్నారు కాబట్టి తల్లి కోరికను నెరవేర్చుకోవాలని శ్రీ మాతాజీ మీకు జయం కలుగుగాక అని చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. మీరు ఎవ్రీ సెకండ్ అలాగే చెప్పుకోండి, చూడండి ఇవాల్టి నుంచి మీ లైఫ్ లో ఏం మార్పు వస్తుందో. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఒక్క సెకండ్ సహస్రారం మీద చిత్తాన్ని పెట్టుకొని, లేదంటే హృదయంలో పెట్టుకొని, శ్రీ మాతాజీ మీకు జయమగు గాక, ఈ పరిస్థితులన్నింటిలో కూడా మీకు జయమగు గాక అని చెప్పుకోండి. చూడండి ఎంత మార్పు వస్తుందో అక్కడ. చాలా మంచి స్థితిని పొందుతామండి ఈ మాట చెప్పుకోవటం వల్ల. తల్లి ఈరోజు నాకు ఈ స్థితి ఇచ్చారు అని అంటే ఇక్కడ మీ ముందు కూర్చోబెట్టారు, మనందరినీ సామూహికపరిచారు, తల్లి ముందు మనందరం కూర్చున్నాము అని అంటే తల్లి దయ అండి అంతా. ఆ తల్లికి విజయం చేకూరినట్టే ఒక రకంగా. థ్యాంక్స్ అండి. జై శ్రీ బాగుంది, మీ వివరణ బాగుందండి, చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ అండి. జై శ్రీ మాతాజీ. తెలుసుకోవాలనిపిస్తుంది నేను అంటున్న దగ్గర నుంచి. ఓకేనండి. ఎప్పుడైతే మన సహజ మదర్ కనెక్ట్ అవుతామో అప్పుడే అది విజయం చేకున్నట్టు. అవునండి, థ్యాంక్స్ అండి. అది శాశ్వతం అవ్వాలని కోరుకోవాలి మనం. అవునండి, అందుకే అవును. అక్క నవరాత్రుల్లో అర్గలా స్తోత్రం జయమవుగాక దేవీ దేవతలు స్తుతిస్తారు కదా, శ్రీ మాతాజీ నీకు జయమవుగాక అని ప్రతి దాంట్లో ఉంటది. అందుకనే అవునండి, అవును. నాకు బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. అసలు ఎలా చెప్పాలో ఎలా చెయ్యాలో నాకు అర్థం కానంత ఆనందంగా ఉందండి. మీ ఈ యొక్క మెడిటేషన్ మీరు ఇలా చెప్పినందుకు నాకైతే అసలు నాకు వింటేనే నాకు చాలు అనిపిస్తుందండి. నా పేరు పార్వతి అండి, ముండూరు. థ్యాంక్ యూ అండి. ఆ, మిమ్మల్ని నేను జై హైదరాబాద్ మన పూజలో చూశానండి మిమ్మల్ని. ఓకే. ఆ, జై శ్రీ మాతాజీ అండి. అంతా అమ్మ దయ. అమ్మ దయేనండి, అమ్మ బాగా దయండి. అసలు ఇక నాకు ఏమీ గుర్తుకు రాలేదండి మీరు చెప్పినంతసేపు కూడా. అసలు ఇంకా ఇంకా కాసేపు చెప్తే బాగుండు అన్నంత ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. జై శ్రీ మాతాజీ. మీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా చెప్తూనే ఉండండి. తప్పకుండా అండి, రోజు తీసుకుందామన్నా తీసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. మాతాజీ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోదాం అంతే. థ్యాంక్ యూ అండి. Thank you అండి. జై శ్రీ జై మాతాజీ. శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంకెవరైనా మాట్లాడతారండి? పూర్ణ గారు మీరు ఇంకా మాట్లాడండి. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. నేను ఒక చిన్నది చెప్పదలుచుకున్నాను.
ఈ జై శ్రీ శ్రీమాత. మాతాజీ గారే స్వయంగా మా తేరి జయ హో తెరా హీ విజయ హో అని సాంగ్ రాశారు భజన్. అంటే శ్రీ అవునండి. మాతాజీ గారే స్వయంగా రాశారు మా తేరి జయ హో తెరా హీ విజయ హో. అంటే ఇక మనం ఎంత అంతే కదండి మరి. అదే కదా, అమ్మనే జయం కలగాలని ఆ, ఆవిడే రాసేటప్పుడు ఇంకా అవునండి. మనం తప్పకుండా ఆనాల్సిందే అది ఎంత. అవునండి. తప్పకుండా. ఎందుకంటే సదాశివుల వారు కేవలం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సృష్టి ఆటని. విధి ఆట అంటారే, ఆ ఆటని మనం ఆదిశక్తి ఆగమనం యొక్క స్టోరీ ఉంది కదండీ! అదంతా కూడా శ్రీ మాతాజీ మన కోసమే ఇచ్చారు. ఇదంతా చేశారు. ఎందుకు ఇదంతా కూడా శ్రీ సదాశివుల వారు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఆటని. ఏదైతే సృష్టిని సృష్టించారో తల్లి, సృష్టించిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అమీబా నుంచి జలరాశులు సృష్టించి అక్కడి నుంచి మానవుల దాకా తీసుకొచ్చారు. మానవుల్లో కూడా ఎలా చిన్న అండం నుంచి ఇంత పెద్ద శరీరాన్ని తయారు చేశారు. ఇందులో రక్తం ఎలా తయారవుతుంది, కాల్షియం ఏంటి, మినరల్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, మన మజిల్ ఎలా ఉంది, లోపల మన ఆర్గాన్స్ ని ఎలా కుదించి పెట్టారు, అమర్చారు. ఒక్క ఆర్గాన్ కి కూడా ఇంకొక ఆర్గాన్ కి టచ్ అవ్వకుండా మజిల్ ని ఎంత పెట్టారు. ఆ మజిల్ ఇవన్నీ ఆర్గాన్స్ కి కాలి గోటి నుంచి మన తల వెంట్రుకల వరకు రక్తాన్ని ఎలా సరఫరా చేస్తున్నారు, ఆ నాడులను ఎలా సృష్టించారు. ఇదంతా సృష్టి ఒక రకంగా చెప్పాలి అంటే చాలా అద్భుతంగా ఉందండి తల్లి యొక్క నిర్మాణం. మనల్ని చేసిన విధానం కూడా ఇదంతా మనం తెలుసుకోవాలి. మనం అనుకుంటాం కదా, ఈ డబ్బు సమస్యలు వస్తున్నాయి, లేకపోతే శరీరంలో ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో ఒకరికొకరికి పడక గొడవలు అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఇదంతా కూడా ఒక భాగం. శ్రీ మాతాజీ ఆ నిర్వహించే కార్యక్రమాలలో ఒక భాగం ఇది. ఇవన్నీ ఉండి వీటిని జయించుకుంటూ తల్లిని మనం గుర్తించాలి. సో కష్టంలో మనల్ని డిప్ చేశారు. నిన్న చెప్పుకున్నాం కదండి, లావాలో డిప్ చేశారు నన్నైతే. లావా అంటే తెలుసు కదా, యాసిడ్ పోస్తేనే బూడిదైపోతాము, కాలిపోతాము. అట్లాంటిది లావా అంటే ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని వేల కిలోమీటర్లు దాని యొక్క వేడి సెగలకే తట్టుకోలేం మనము. అలాంటి లావాలో పీకల లోతు ముంచేశారు నన్ను. సో అప్పుడు కూడా నేను మాతాజీని అడిగాను, శ్రీ మాతాజీ నాకు ఇంత స్థితిని ఎందుకు ఇచ్చావో నాకు తెలియదు, ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చావో నాకు తెలియదు తల్లి, కానీ మీరే దీంట్లో నుంచి నన్ను దాటించండి. ఇది మీరు ఎందుకు ఇచ్చారో మీ యొక్క ఇచ్చని ఇక్కడ నెరవేర్చుకోండి తల్లి అని చెప్పేసి ఇలాగే ప్రార్థించేదాన్నండి. ఏడుపు వస్తే ఏడ్చేదాన్ని మాతాజీ దగ్గర కూర్చొని, ఇంకా ఏడుస్తూనే ఉండేదాన్ని. అలా పడుకొని కూడా మాతాజీ చైతన్య లహరి బుక్స్ ఉంటాయి కదండి, వాటిని ఆ బుక్స్ ని ఇక్కడ తల కింద పెట్టేసుకొని, అమ్మ ఇంకా నా ఏడుస్తూ ఏడుస్తూ ఆ బుక్ మొత్తం తడిచిపోయేలాగా ఏడ్చేదాన్ని అన్నమాట. అమ్మ రామ్మ, ఒక్కసారి రామ్మ, నన్ను నీ ఒడిలో పడుకోబెట్టుకో, నేను నీ బిడ్డను కదా, నువ్వే నా తల్లివి కదా, ఇంకా నన్ను ఇలా పట్టుకొని ఈ తల నిమరండి తల్లి, తలని ఇలా ఒక్కసారి ఏంటండి. సో ఇలా ప్రార్థించేదాన్ని తల్లిని. అలా ఏడ్చి 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 ఒక్కోసారి అద్దంలో చూసుకోమనేవాళ్ళు నన్ను ఏడ్చేటప్పుడు. ఏడ్చి ఏడ్చి లేచి అద్దం ముందు కూర్చునేదాన్ని. మాతాజీ చెప్పేవాళ్ళు అద్దం ముందు కూర్చోమని. అద్దంలో ఒకసారి వెళ్ళి నీ మొహం చూసుకో అనేవాళ్ళు. వెళ్ళి కూర్చొని అద్దం చూసుకుంటూ ఉండేదాన్ని. అక్కడ చూస్తున్నా కూడా ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎందుకమ్మా ఈ బిడ్డని సృష్టించావు, ఇంత దారుణమైన కష్టాల్లో నన్ను ఎందుకు పెట్టావు, ఇంత ఏడిపిస్తున్నావు ఏంటి తల్లి అనుకుంటూ ఒక్కసారి నా మొహాన్ని అలాగే అద్దంలో చూసుకుంటూ చూసుకుంటూ నేను నిశ్శబ్దం అయిపోయేదాన్ని. అప్పటి వరకు ఏడ్చేదాన్నండి. ఏడ్చి ఏడ్చి వచ్చి కూర్చుంటే అద్దం ముందు కూర్చోమనగానే ఇంక తల్లికి తెలిసిపోయేదేమో, ఇంక ఇది ఇప్పటికి లేవదిగా, ఇంక నేను పనిలో పడాలి అనేసి. ఇంకా మాతాజీ అద్దం ముందు కూర్చోమనంగానే పోయి కూర్చునేదాన్ని. అద్దాన్ని చూస్తూ 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు అట్లా ఏడుస్తూ
సైలెంట్ అయిపోయేది నా స్థితి లోపల అద్దం ముందు కూర్చోగానే. అద్దము ఆదిశక్తి అంటారు కదా! సో, మనలో ఉండే నెగటివిటీ కూడా లాగేసుకుంటుంది అద్దం. మనల్ని మనం చూసుకుంటున్న క్రమంలో కాసేపు ఒక 10 నిమిషాలు మీరు కనురెప్ప కొట్టకుండా అద్దాన్ని చూడగలిగితే మీలో నుంచి ఒక నల్లటి పొగలాగా వెళ్ళిపోతూ ఉంటది అద్దంలోకి. మీరు గమనించండి ఈసారి ఎప్పుడైనా. అది ఖచ్చితంగా జరుగుతదనమాట. సో, నాకది ఫస్ట్ తెలీదు. ఆదిశక్తి అద్దముని ఆదిశక్తి అంటారని తెలీదు. కానీ నాకది అనుభవంలోకొచ్చిన తర్వాత అన్వేషణ జరిగింది. అప్పుడు మాకి ఆన్సర్ ఇచ్చారు తల్లి. సో, అట్లా కూర్చున్నప్పుడు నాకనిపించేదనమాట. నిశ్శబ్దం అయిపోయాక నేనెందుకు ఏడుస్తున్నాను? నేను ఏడవకూడదు కదా! తల్లి నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తల్లి నా దగ్గర ఉన్నారని నేను నమ్ముతున్నప్పుడు నేనెందుకు ఏడవాలి? నేను ఏడవనింక. సో, అలా రియలైజ్ అయ్యేది. అలా రియలైజేషన్ మాతాజీ ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఆ విధంగా నాతో స్వయంగా తానే ధ్యానం చేపిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చారండి తల్లి. నేను ఎవ్రీ సెకండ్ తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటానే ఉంటాను. జై శ్రీ మాతాజీ. ఇంక మీరు మాట్లాడండి. నేనే మాట్లాడుతున్నాను. జై శ్రీ మాతాజీ. చేస్తున్నదండి. అందుకనే అంత బంగారాన్ని అది నిప్పుల కొలివిలో వేస్తే కానీ అది దానికి అలా మెరవదు కదా. అలాగే మీరు కూడా అంత అనువదించి అంత నిప్పుల కొలివిలో చేసి అలా బయటకు వచ్చారు. అదంతా మీ మొహం మీద అలా ప్రస్ఫుటితం ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడు అనుకుంటాను మిమ్మల్ని చూసినప్పుడల్లా, అబ్బా ఎంత స్వచ్ఛంగా ఉన్నారు ఈవిడ మొహం చూసుకునే ఎంత ప్రశాంతంగా, ఎంత ప్రశాంతత ఇస్తుంది అనుకుంటూ ఉంటాను. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. జై శ్రీ మాతాజీ. ఇచ్చినట్టు ఇంకెవరైనా మాట్లాడతారండి? పూర్ణ గారు మీరు తీసుకుంటారా ఇంకా? జై శ్రీ మాతాజీ అండి. పూర్ణ గారు లేరా? అమెరికా నుంచి కదండి. మరి మాట్లాడట్లేదు ఇవాళ లీల గారు రికార్డు బటన్ ఇంకా రికార్డ్ అవుతానే ఉందండి. ఒకవేళ పూర్ణ గారు ఉన్నారు కదా, పూర్ణ అంటే వాళ్ళకి జయశ్రీ లేట్ నైట్ అయిపోయింది కదా, నిద్రపోతున్నారేమో లేకపోతే. మరి రికార్డ్ లేదంటే బటన్ ఆన్ చేసి తనే కదా రికార్డ్ చేసేది, పూర్ణ గారే. అవునవునండి. ఓకే. అసలు నిద్రపోయారంటారా? ఏమో మరి అనుకుంటున్నాను. లేదంటే డీప్ మెడిటేషన్ లోకి ఇంతసేపు వెళ్ళిపోయి. మాట్లాడకుండా ఉండరు, ఇంతసేపు మాట్లాడకుండా ఉండరండి పూర్ణ గారు. అవును, అందుకే ఒక్కసారికే పలుకుతారు కదా. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. రికార్డు పెట్టారు కదా, అయితే రికార్డు అవుతుంది. అవునవును. చాలాసేపు నుంచి రికార్డు ఉంది కదా, నేను అన్నాను కదా రికార్డు మళ్ళీ ఇది పెట్టండి అని. అవునవును. అసలు నిద్ర వచ్చిందేమో తనకి. అంతే అయి ఉంటుందండి. చాలా టైం అయిపోయింది కదా. జయశ్రీ మాతాజీ అండి, సౌజన్య గారు ఇవన్నీ మనకు పెడతారా అండి మళ్ళీ? అదే పెట్టమని అన్నాను. రికార్డు నొక్కితే చూశాను నేను. రికార్డు ఉంటే ఇది బాగుంది కదా, మళ్ళా ఒకసారి పెట్టండి, పెడతారనుకుంటా, నాకు తెలీదు. అదేలేండి, ఓకే. అంటే మీరే కొంచెం అడుగుతూ ఉంటుంటారండి. చేద్దామండి. మీరు ఒకవేళ అవకాశం ఇస్తే రోజు తీసుకోమన్నా నేను తీసుకుంటాను క్లాస్. డైలీ చేద్దాం. అలాగే అండి, చేయించండి, చాలా బాగుంది. నేను కూడా అద్దం గురించి చెప్పారు కదా, అది నేను కూడా చేస్తాను. నాకు కూడా అలానే వచ్చి కష్టాలు, పరీక్షలు అవి కష్టాలు అనుకోకూడదు నిజంగా చెప్పాలంటే. మనకి అంతేనండి. మాతాజీ అలా ఏడుస్తున్నప్పుడు ఒకసారి మెసేజ్ కూడా ఇచ్చారు నాకు, మదర్స్ లవ్ మేక్స్ యూ నాట్ ఓన్లీ స్ట్రాంగ్ డైనమిక్ అని. ఓకే. అద్దం మహామాయ అండి, అద్దం పరీక్షిస్తారు అనమాట. అవును. ఆదిశక్తి, మహామాయ అంతా అమ్మే కదా. మదర్స్ లవ్ నాట్ ఓన్లీ స్ట్రాంగ్ బట్ మీకు డైనమిక్ అని ఇచ్చారు నాకు కూడా ఏడుస్తుంటే. అద్దంలో చూసుకుంటా నేను కూడా తెలియకుండా ఏడుస్తా, ఇలా పెట్టి నోరు, అమ్మ నా కళ్ళు ఏడుస్తున్నాయి, నోరేమో అవుతుంది చూడు అని అంటాను నేను. అట్లే వస్తదండి. కాసేపు చూడగానే
నవ్వొచ్చేస్తుంది. పెదాలు ముడుచుకుపోయి ఉన్నయల్లా విచ్చుకుంటాయి. ఇంక అద్దంలో చూసుకుంటుంటే మనకి మనము. అవునవును. అదొక ఆ, అద్భుతమైన అంటే స్థితి. యాక్చువల్ గా అలా నవ్వటం వల్ల కూడా మనకి చాలా సుషుమ్నాలకు వస్తా ఉంటాయి. నవ్వు ఒక ఆభరణంగా అవ్వాలట మనకి. శ్రీ మాతాజీ అంటే విన్నాను. అవునండి. శ్రీ మాతాజీ నవ్వటం వల్ల మనం తొందరగా నైట్రిక్ యాసిడ్ మన సుషుమ్నాలకు వస్తా ఉంటాం నవ్వటం వల్ల. స్మైల్. అవునండి. అందుకే అంటారు కదా! మీరు ఎప్పుడూ విచ్చుకున్న పువ్వులాగే ఉండాలి. ఒక గులాబీ పువ్వులాగా ఉండాలి మీ పెదాలు. అప్పుడే నేను మీలో కనిపిస్తాను. ఎప్పుడైతే మీరు ముడుచుకుపోయి ఉంటాయో మీ పెదాలు, అప్పుడు నేను మీలో నిద్రపోతాను అని చెప్పారు కదా తల్లి. ఎప్పుడు కూడా మనం అవునవును. మన పెదాలు విచ్చుకున్న పువ్వులాగే నవ్వుతూ ఉండాలన్నమాట. సో, అప్పుడు ఖచ్చితంగా శ్రీ అసలు మాతాజీ శ్రీ మనల్ని మాతాజీ మనల్ని ఒక ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అన్నారు. మీరందరూ ఒక ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ లాగా మన బొకే అందుకంటే తీసుకునేది. అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు అన్నమాట. ఇక్కడ ఒక పువ్వు చిన్నది, ఒక పువ్వు పెద్దదని ఉండదట మనం. ఒకళ్ళు మల్లెపువ్వు, అవును. ఒకళ్ళు గులాబీ, ఒకళ్ళు చామంతి అందరం కలిపి యువర్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అన్నారు మాతాజీ. మనం అందరం ఒక ఫ్లవర్స్ అంట అసలుకి. అవునండి. తల్లికి మనందరం కూడా ఒక్కొక్క పార్ట్స్ అని చెప్తారు కదా! ఎలా అంటే ఇప్పుడు అవును. చేతికి 5 వేళ్ళున్నాయి కదండీ! ఈ 5 వేళ్ళల్లో మనము ఈ ఒక్కొక్కరము ఒక్కొక్క వేలులాగా అన్నమాట. సో, ఇందులో చిటికెన వేలు చిన్నదని దీని ప్రాముఖ్యత లేదు అనలేము. మధ్య వేలు పెద్దదని ఇది ఎక్కువ అనలేము. బొటన వేలు దూరంగా ఉంది అని దీన్ని తక్కువ చేయలేము. అన్ని వేళ్ళు కలిపితేనే మనం పని చేయగలం, ఆహారాన్ని తినగలుగుతాము. సో, అదే విధంగా ఈ వేళ్ళ స్థితిలో మనం ఉన్నామన్నమాట. సో, ఇక్కడ ఈ వేళ్ళన్నీ విడివిడిగా ఉన్నాయి మనలాగా. కానీ ఇక్కడికొచ్చేసరికల్లా ఎలా ఉన్నాయి వేళ్ళు? ఈ వేళ్ళ మూలాలన్నీ కూడా అరచేతిలో కలిసిపోయి ఉన్నాయి సహస్రారంలో. సో, ఈ సహస్రారం దేనితో కనెక్ట్ అయిపోయింది? ఈ సహస్రార స్థానము అంటే, ఈ చేతితోటి ఈ చేతిని మన హృదయంతోటి అంటే ఈ శరీరానికి ఎలా అయితే కనెక్ట్ అయిపోయి ఉండిందో, ఈ వేళ్ళ స్థానం నుంచి మనం సహస్రారంలోకి రావాలి. అంటే నేను అనుకునే దాన్ని ఎవరెమైతే ఉన్నామో, మనందరం కూడా సహస్రారంలో ఉన్నప్పుడు తల్లి యొక్క స్థితిలోకి ఇక్కడ ఏకమవుతాం. మనందరం ఏకమైపోయి ఈ ఏకత్వమే ఈ చేయి అనే రూపంలో తల్లి యొక్క శరీరానికి అనుసంధానించబడతామన్నమాట. సో, ఈ వేళ్ళ స్థితిలో ఉన్నప్పుడే మనకి బాధ కలుగుతుంది. ఒంటరిగా అయిపోయాను. నేనొక్కదాన్నే అనుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడు ఒంటరిగా కాదండి. భూమి మీదకొచ్చేటప్పుడే మనకి తల్లి ఆదిశక్తి మనతో పాటు వచ్చేసారు మన లోపలికి. ఎప్పుడు ఒంటరిగా పంపించలేదండి ప్రపంచంలోకి మాతాజీ మనల్ని. తను తోడుగానే వచ్చారు ప్రతి జన్మలో కూడా కుండలిని మాతగా. సో, మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మీరు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు ఇలా అస్సలు కాదండి. సహజయోగులే కాదు, ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ వేళ్ళలాగా ఉన్నారిప్పుడు విడివిడిగా. కానీ సహస్రారంలోకో తన మూలాలన్నీ కలుపుకొని సహస్రారంలో ఏకమైనట్లుగానే మనందరం కూడా సహస్రారం నుంచి తల్లితో ఏకం అవ్వాలన్నమాట. సో, ఆ స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒంటరిదాన్ని కాదు. నా కోసం ఈ యొక్క సమస్త సృష్టి ఉంది. ఈ సృష్టిలో సహజయోగీస్ అందరూ నా కోసమే ఉన్నారు. ప్రతి ఒక్క దేవీ దేవతలు నా కోసమే ఉన్నారు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఏడుపు రాదు మనకిగ. అదే శ్రీ మాతాజీకి గొప్ప విజయం. ఆ స్థితిలోనే మనం ఉండాలండి. అదే శ్రీ మాతాజీ మనకిచ్చేటువంటి సహజ యోగము, అదే ఆత్మ సాక్షాత్కారము అదే. రియలైజేషన్ అంటే ప్రతి ఒక్క సహస్రారం ఓపెన్ చేసుకోవాలి అనంటే ముందు వీటిని రియలైజ్ అవ్వడం. విషయాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకున్నప్పుడు అదే రియలైజేషన్. అది ప్రతి ఒక్క విషయంలో ఒక్కసారి కాదండి ఆత్మ సాక్షాత్కారం. ఎవ్రీ సెకండ్ ఒక రియలైజేషన్ ఇస్తారు మనకి. సో, దాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అప్పుడే మనం విజయం సాధిస్తాము. తల్లి విజయం పొందుతారక్కడ మన ద్వారా. జై శ్రీమాతాజీ అండి. ఓకే అండి. మరి ఒకటవుతుంది. మరి పూర్ణ గారు ఓకే. లెఫ్ట్ అవుదామండి. మనం లీవ్ అవుదామా?
జై శ్రీ మాతాజీ. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే అండి. మరి జై శ్రీ మాతాజీ. ఇంకా లెఫ్ట్ అవుదాము. ఆల్రెడీ 1 అవుతుంది కదా! జై శ్రీ మాతాజీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. శ్రీ మాతాజీకి మీకందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీ ఇవాళ మాతాజీ. సరస్వతి మాత పలికిచ్చారు మరి నవరాత్రులు కదా, శ్యామలా నవరాత్రులు. ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్పగా మీకు హృదయంలో మీ ద్వారా పలికిచ్చారు. మాకు చెవులు ధన్యమైనవి. అమ్మే చేయించరు ఈ టైము. అవునండి. అంతా అమ్మే. ఒక్క మాట ఏంటంటే, నేను చెప్తున్నాను అనుకుంటే నా గొంతు కూడా పెకలదండి. అస్సలు రాదు మాట అవునవును, ఇక్కడ. బాగుంది. ఎంత సమయం అని కాదు, తల్లి మనకి ఆ సమయం కూడా ఆమె కాబట్టి ఇచ్చారు మనకి ఇలా ఆనందించమని ఈ రోజు, ఇంత దివ్యమైన రోజు. అవునండి. అవును. చాలా థ్యాంక్ యూ అండి. చాలా జై శ్రీ సంతోషం. మాతాజీ. అందరం మరి ఇంకా leave అవుతాం. జై శ్రీ మాతాజీ అందరికి. జై శ్రీ మాతాజీ అండి. నేను లీవ్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పూర్ణ గారు మళ్ళీ రేపు తీసుకోమంటే తీసుకుంటాను. జై శ్రీ మాతాజీ. వచ్చేసి ఒకరు చైర్పర్సన్